భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 టెస్టుల సుదీర్ఘ సిరీస్ చివరి అంకానికి చేరింది. ఇరు జట్ల మధ్య నేటి నుంచి ఓవెల్ మైదానంలో చివరిదైన 5వ టెస్ట్ జరగనుంది. ప్రస్తుతం ఇంగ్లాండ్ 2-1తో ఆధిక్యంలో ఉండగా భారత్ ఈ మ్యాచ్లో గెలిస్తే 2-2తో సిరీస్ సమంగా ముగుస్తుంది. మ్యాచ్ గెలిచినా లేక డ్రా అయినా ఆండర్సన్ టెండూల్కర్ ట్రోఫీ సిరీస్ను ఇంగ్లాండ్ సొంతం చేసుకుంటుంది. బుమ్రా, పంత్ లేకపోవడంతో పాటు పలు ఇతర మార్పులతో భారత్ సన్నద్ధమైంది. బుమ్రా స్థానంలో మరో పేసర్ ఆకాశ్దీప్ ఆడటం ఖాయమైంది. గత టెస్టులో పూర్తిగా విఫలమైన అన్షుల్ కాంబోజ్ను కూడా జట్టు పక్కన పెట్టాలని నిర్ణయించడంతో ప్రసిద్ధ కృష్ణ టీంలోకి రానున్నాడు. వీరితో పాటు సిరాజ్ పేస్ బౌలింగ్ నడిపించనున్నాడు. ఈ కీలక పోరు కోసం ఇంగ్లాండ్ ఒక రోజు ముందుగానే తుది జట్టును ప్రకటించింది. కుడిభుజం గాయం కారణంగా కెప్టెన్ బెన్ స్టోక్స్ 5వ టెస్టుకు దూరమయ్యాడు. స్టోక్స్ దూరం కావడంతో 4 మార్పులతో ఇంగ్లాండ్ బరిలోకి దిగనుంది. ఇప్పటివరకు జరిగిన 4 టెస్టుల్లో స్టోక్స్ ఆల్రౌండ్ ప్రదర్శన కనబర్చాడు. ఆల్రౌండర్ లియామ్ డాసన్, పేసర్లు జోఫ్రా ఆర్చర్, బ్రైడన్ కార్స్ను కూడా తుది జట్టు నుంచి తప్పించారు. ఓవెల్ మైదానంలో 1936లో తొలి మ్యాచ్ ఆడిన భారత్ ఇప్పటి వరకు 15 మ్యాచ్ల్లో 2 విజయాలు సాధించింది. 7 మ్యాచ్లను డ్రాగా ముగించి 6 పరాజయం చవిచూసింది. 3 మ్యాచ్ల్లో ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోయింది.